నేను మీ డాక్టర్ రమ్యశ్రీ, ఆర్థోడాంటిస్ట్ అండ్ బ్రేసెస్ స్పెషలిస్ట్. వెల్కమ్ టు ఎంకే డెంటల్ క్లినిక్స్ లొకేటెడ్ అట్ కేపీహెచ్పి, ప్రగతి నగర్, మియాపూర్ అండ్ నల్లగండ్ల. ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మీరు ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు, అవి ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎప్పుడు మీ డాక్టర్ని కలవాలి. చాలా మంది బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకున్నాక కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. దాని గురించి ఇవాళ షార్ట్ గా తెలుసుకుందాం. మీ బ్రేసెస్ అపాయింట్మెంట్ అయిన వెంటనే మీరు వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మీరు నార్మల్గా ఫుడ్ తీసుకోవచ్చు. బట్ ఫుడ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, చాలా హార్డ్గా, క్రిస్పీగా, స్టిక్కీగా ఉన్న ఫుడ్స్ అన్నవి మీరు అవాయిడ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, హార్డ్, క్రిస్పీ అండ్ స్టిక్కీ ఫుడ్స్ యూ హ్యావ్ టు అవాయిడ్. సో ఏం తినొచ్చు, ఏం తినకూడదు అన్నది మీరు చాలా చూజీగా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పెయిన్ వస్తే ఏం చేయాలి. చాలా అన్బేరబుల్ పెయిన్ ఉంటే మీ డాక్టర్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ ప్రిస్క్రిప్షన్ మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అది ఎన్ని రోజులకి తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అన్నది మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాయింట్ నెంబర్ 3, మీకు కొన్ని అల్సరేషన్స్ రావడం కానీ, ఎక్కడన్నా గుచ్చుకోవడం కానీ, ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ నోట్లో ఈ బ్రేసెస్ వల్ల అన్నది కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ మాకు చెప్తూ ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు ఎలా అవాయిడ్ చేయాలి అంటే, డెంటల్ వ్యాక్స్, ఆర్థోడాంటిక్ వ్యాక్స్ అనేసి ఒక చిన్న మైనం దొరుకుతుంది. అది కూడా మీ డెంటల్ క్లినిక్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఆ వ్యాక్స్ తీసుకొని ఎక్కడైతే మీకు గుచ్చుకుంటుందో దాని మీద ఆ వ్యాక్స్ ప్లేస్ చేసుకున్నారంటే మీ మ్యూకోజా పక్కనున్న స్కిన్కి అంతా మీ బ్రేసెస్ తగిలి బ్లీడింగ్ అవ్వకుండా, అల్సర్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ అల్సర్స్కి మ్యూకోపెయిన్ జెల్ కానీ ఇలాంటి జెల్స్ కూడా మీ డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ జెల్ మీరు యూజ్ చేసుకుంటే ఆ అల్సర్స్ కూడా విత్ ఇన్ ఎ డే మీకు రిజాల్వ్ అయిపోతాయి. సో ఇది మీరు తీసుకోవాల్సిన కేర్. 4th పాయింట్ ఏంటి అంటే, డ్రింక్స్ కానీ, హాట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చా అంటే, కోల్డ్ ఆర్ హాట్ ఫుడ్స్కి ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. యూ కెన్ టేక్ ఎనీథింగ్, ఓన్లీ హార్డ్ ఫుడ్స్ మాత్రం తినకూడదు. సో ఇలా ఏమైనా అయినప్పుడు నేను ఎప్పుడు మా డాక్టర్ని కలవాలి, నేను ఎప్పుడు రావాలి డాక్టర్ నెక్స్ట్ అపాయింట్మెంట్కి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మీకు డాక్టర్ విజిట్ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, ఒకటి మీకు ఏదైనా షార్ప్గా ప్రిక్ అవుతోంది, మీరు వ్యాక్స్ పెట్టుకున్నప్పటికీ అది తగులుకుంటుంది అన్నప్పుడు మీరు డాక్టర్ విజిట్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. లేదు అంటే ఏదైనా బ్రేసెస్ ఊడిపోయింది, మీరు పెట్టిన గమ్ డిటాచ్ అయిపోయి, గమ్తో ఒక సిమెంట్ దాన్ని స్టిక్ చేస్తాం కదండి, అది డిటాచ్ అయిపోయి బ్రాకెట్ కంప్లీట్గా అక్కడ నుంచి కదిలిపోయింది అన్నప్పుడు మీరు మళ్ళీ మీ డాక్టర్కి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఎప్పుడు అవసరం అవుతుందంటే, మంత్లీ విజిట్స్. కంపల్సరీ మీ డాక్టర్ చెప్పిన అడ్జస్ట్మెంట్ విజిట్స్ ఏవైతే ఉంటాయో అవి మిస్ చేసుకోకుండా అన్ని విజిట్స్కి రావాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని మీరు ఫాలో అయ్యి మీరు కేర్ తీసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ బ్రేసెస్ జర్నీ. సో ఎంజాయ్ యువర్ బ్రేసెస్ జర్నీ. థ్యాంక్ యూ.